హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రణయ సఖి 18వ భాగాన్ని వినేద్దాం. బావా, లాయర్ని ఒక అరగంటలో తీసుకొని వస్తానన్నాడు మనం పంపించిన మనిషి. ఆల్రెడీ సిటీలోకి వచ్చేసారంట అన్నాడు ధ్రువ. సరే అయితే ఆ పని చూసుకొని ఇంటికెళ్దాం. నేను ఫోన్ చేసి చెప్తాను బ్యూటీ ఇక్కడ ఉందని, కంగారు పడకుండా ఉంటారని చెప్తాడు నిఖిలేష్. సరే అని ఇద్దరు ఆ సురేష్ కుమార్కి ఎలా బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సోఫాలో కూర్చున్న ప్రత్యూషకి చాలా అనీజీగా ఉంటుంది బాగా. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పదు. ప్రత్యూషాని రెస్ట్ తీసుకోమని చెబుదామని అటువైపు చూసిన నిఖిలేష్కి ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించి, ఏమైంది బ్యూటీ అన్నాడు. ఏమో తెలియడం లేదండి, చాలా చిరాగ్గా ఉంది, నిద్ర అనిపిస్తుంది, కానీ పడుకోలేకపోతున్నాను అంది. అది చూసిన ధ్రువ, బావా డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు, వాళ్ళు ఏదైనా మెడిసిన్ లాంటిది ఇచ్చారేమో అన్నాడు. వాళ్ళకి ఇలాంటివి మామూలు అవడంతో వెంటనే ఆ పని చేసి ప్రత్యూష దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని, ఏమీ కాదురా కంగారు పడుకో అని సముదాయించాడు నిఖిలేష్. ఈలోపు డాక్టర్ వచ్చి ప్రత్యూషాన్ని చెక్ చేసింది. నిఖిలేష్ వచ్చింది ఫ్యామిలీ డాక్టర్ కావడంతో బిజినెస్ రైవల్స్ కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తే తప్పించుకుంది, వాళ్ళు మత్తుమంది ఇచ్చారని చెప్పాడు. డాక్టర్ ఒకసారి చెక్ చేసి, నో ప్రాబ్లం సార్, మత్తుమంది ఎఫెక్ట్ అయి ఉంటుంది అని ఒక టాబ్లెట్ రాసి ఇది వేస్తే సరిపోతుంది మేడం అని ప్రత్యూషకు చెప్పి నిఖిలేష్ను చూసింది. నిఖిలేష్కి ఆవిడ రమ్మంటున్నారని అర్థమై, నువ్వు రూమ్లో ఉండు బ్యూటీ, నేను మెడిసిన్స్ తీసుకొని వస్తానని పంపించి డాక్టర్ దగ్గరకు వచ్చాడు. నథింగ్ టు వర్రీ నిఖిలేష్ గారు, నాకు తెలిసినంత వరకు మత్తు మందు వల్ల మగతగా ఉంటుంది, అందులో తప్పించుకుంది అన్నారు కదా, అంటే ఆ మందు ప్రభావం తన బాడీలో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే నేను ఓన్లీ స్లీపింగ్ పిల్స్ మాత్రమే, అది కూడా ఒకటి వేయండి, పూర్తిగా రెస్ట్ తీసుకుంటే నార్మల్గా ఉండొచ్చు. ఈలోపు నేను బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది అని చెప్పింది. సరేని ఆ టాబ్లెట్లు వేసి ప్రత్యూష పడుకునే వరకు అక్కడే ఉన్నాడు నిఖిలేష్. తర్వాత బయటకొచ్చి ధ్రువతో కిడ్నాప్ కేసు అలాగే సురేష్ కుమార్ కేసు గురించి మాట్లాడుతున్నాడు. ఈలోపు లాయర్ కూడా రావడంతో దాని గురించి కూడా మాట్లాడుకొని అతని ధ్రువ ఇంట్లో ఉండమని చెప్తాడు. ధ్రువ లాయర్ వెళ్ళిపోయాక సాయంత్రం వరకు ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాడు. మన బ్యూటీ ఏమో స్లీపింగ్ బ్యూటీ అయి లోకంతో సంబంధం లేకుండా నిద్రపోతుంది. ప్రత్యూషకి మెలక వచ్చేసరికి సూర్యుడు అలసిపోయి నిద్రకి వెళ్ళిపోయాడు. ప్రత్యూష లేచి ఫ్రెష్ అయి నిఖిలేష్ కోసం క్యాబిన్లోకి వచ్చేసరికి పూర్తిగా పనిలో లీనమై ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇంటికెళ్దాం బావా అంది. ఒక్కసారి తన వైపు చూసి, నువ్వు ఓకేనా బ్యూటీ ఇప్పుడు అన్నాడు లెగిసి దగ్గరికి తీసుకుని. అంది ముభావంగా. ఏమైంది బ్యూటీ అన్నాడు తనను చూస్తూ. నాకెందుకో భయంగా ఉంది బావా, వాళ్ళు మళ్ళీ ఎలాంటి ఆలోచన చేస్తారో లేదో, ఎవరికి దూరం చేస్తారని భయంగా ఉంది అంది. అలా చెప్పేటప్పుడు తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి, గొంతు వణుకుతుంది. ఎంతగా సురేష్ కుమార్తో కలిసి లేకపోయినా అతను చేసిన పని వల్ల తెలియకుండానే ప్రత్యూష మనసులో ఒక విధమైన భయం నిండిపోయింది. ఏం జరుగుతుందో అనే కలవరం కలుగుతుంది. అదంతా అర్థమైంది నిఖిలేష్కి. తన భయం పోగొట్టకపోతే అది అలా పెరుగుతూనే ఉందని అర్థమై, చూడు బ్యూటీ, మనం సమస్య నుంచి పారిపోతే అది తిరిగి మనకు ఎదురు వస్తూనే ఉంటుంది. అదే మనం ఎదురు తిరిగి నిల్చుంటే మళ్ళీ మన జీవితంలో మన దగ్గరికి రాదు. అయినా నేను పక్కనుండగా నువ్వు భయపడ్డావంటే నా మీద నీకు నమ్మకం లేదా? నేను నీ వరకు ఏమీ రానివ్వను అని అన్నాడు. అలా అనకు బావా, నీ మీద నమ్మకం లేకపోతే నాకు తాళి కట్టి తీసుకెళ్తుంటే నీ వెనకే ఎందుకు వస్తాను? ఆ నిమిషంలో నువ్వు ఎలాంటి వాడివి అని అనిపించిన ఆడపిల్లని బాధలో వదిలిపెట్టకుండా తీసుకొచ్చావనుకున్నా, కానీ నిజంగానే నీ జీవితంలోకి తీసుకుని వచ్చావనుకోలేదు. అప్పుడే నీ మీద నాకు నమ్మకం కలిగింది. అమ్మ కోసం ఆలోచించి నీ దగ్గరికి రాలేకపోయా అంతే అంది. అయితే మరదల గారికి బావ మీద బాగా నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు నీ మనసులో మాట తెలిసింది గనక, కాదు కాదు చెప్పావు కనుక నా తరపున చిన్న బహుమతి అని. ఏంటి అని ప్రత్యూష అడిగేలోపే తన ప్రేమను తెలుపుతూ అదర సంతకం చేశాడు. ముందు కొంచెం భయపడినా అతని ప్రేమకు కరిగి తను కూడా తన ప్రేమను తెలిపింది ప్రత్యూష. అలా లోకం మరిచి ఉన్న వాళ్ళని ఈ లోకంలోకి తీసుకుని వచ్చింది నిఖిలేష్ ఫోన్ రింగ్. అప్పటి వరకు అతని ప్రేమలో ఉన్న ప్రత్యూష అతను దూరం జరగగానే సిగ్గుతో నిఖిలేష్ గుండెల్లో తలదాచుకుంది. ఆమెను మరింతగా తనలోకి పొదువుకుని మరో చేత్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు నిఖిలేష్. ఇంటి దగ్గర నుంచి కరుణ గారు చేశారు. ఎవరో వచ్చారు, నువ్వు రమ్మన్నావని చెప్తున్నారని. ముందు అర్థం కాకపోయినా తర్వాత వచ్చింది ఎవరో తెలిసి ఒక అరగంటలో ఉంటానని చెప్పాడు. చేయవలసిన వర్క్ అంతా స్టాఫ్కి అలర్ట్ చేసి ప్రత్యూషాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇంటికి రావడం ఆలస్యం అరుణ గారిని పిలిచి వంట మనిషిని రమ్మన్నాడు. అరుణ గారు షాక్ అయ్యారు. ఏంటిది అని. వచ్చిన వాళ్ళని కనీసం పలకరించలేదు, అసలు ఎవరని కూడా అడగలేదు అనుకుంటూనే వెళ్ళి నిత్యని పిలిచారు అరుణ గారు. అప్పటి వరకు
అమ్మగారు అంటూ ఉన్నది కాస్త హా ఆంటీ అంటూ స్టైల్గా నడుస్తూ వచ్చింది. అక్కడ నిఖిలేష్ పక్కన ప్రత్యూషాన్ని చూసి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని తెలుసు కాబట్టి రా ఇటు అన్నాడు గట్టిగా. ప్రత్యూష ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటూ నిఖిలేష్ ముందుకు వెళ్ళేసరికి ఏమీ చెప్పకుండా లెగిసి ఫార్ట్మని చెంప మీద కొట్టాడు. ఎంత గట్టిగా అంటే దూరంగా నించుని చూస్తున్న అరుణ గారి కాళ్ళ దగ్గర పడింది వెళ్ళి. పెదవి పగిలి రక్తం కూడా వచ్చింది. పాపకి ముల్లోకాలు ఒక్కసారి విజువల్ ఎఫెక్ట్తో కనిపించాయి. నిత్య వాళ్ళమ్మ తన దగ్గరికి వెళ్ళాలని లెగిసేసరికి మీరు కూర్చోండి అన్నాడు గట్టిగా. ఆ అరుపులోని గాంభీర్యాన్ని ఆవిడికి అడుగు ముందుకు పడలేదు. నిత్య వైపు తిరిగి ఇప్పుడు నేనెందుకు కొట్టానన్నాడు. అది అంటూ ఉంటే నువ్వు చేసిన పని మొత్తం పొల్లుపోకుండా చెప్పు అన్నాడు. చెప్పకపోతే చంపేస్తాడని భయపడి నిఖిలేష్ గురించి తెలిసిన దగ్గర నుంచి ప్రత్యూషాని నీరజ్ వాళ్ళకు అప్పగించాలి అనుకుని ఎవరికి చెప్పేసింది. చెప్పటం పూర్తి అవ్వగానే మరో చెంప పగిలింది. కానీ ఈసారి వాళ్ళమ్మ కొట్టి బుద్ధి లేదు నీకు, పెళ్ళైనా అతని నుంచి అతని భార్యని దూరం చేయాలని చూస్తావా అని మళ్ళీ కొట్టింది. అసలు అతని జీవితంలో నీ నిర్ణయం ఏమిటి? అతను ఎవరితో బతకాలని అతని ఇష్టం. అసలు ఇంకొకరి జీవితంలో నీ జోక్యం ఏమిటి అని మళ్ళీ కొట్టేసరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది డాడీ అంటూ. ఆయన కూడా నా కూతురు అల్లరి చేస్తుందనుకున్నాను కానీ మమ్మల్ని అల్లరి పాలు చేసే అంత పెద్దదైందని అనుకోలేదు అన్నారు. నేను అతన్ని ఇష్టపడ్డాను డాడీ అంది. వెంటనే అది నీ వరకు మాత్రమే అని నీకు తెలుసు, కానీ నీ ఇష్టం కోసం అతని ప్రాణాల్ని ఇబ్బంది పెట్టాలని చూశావు అంటే అది ఇష్టం కాదు, పంతం, పొగరు అని చెప్పి ఎల్లుండు నీకు మీ బావతో పెళ్లి అంతే, ఇంకో మాటకి అవకాశం లేదు అని చెప్పారు. నిఖిలేష్ దగ్గరకొచ్చి సారీ బాబు, మా అమ్మాయి తరపున అని చెప్పి సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయారు ఫ్యామిలీతో. అందరికీ జరిగిందేంటో అర్థం కాలేదు. నిఖిలేష్ తన మీద ఎలా అనుమానం వచ్చిందో చెప్పాడు, కానీ ఎక్కడా రంగడు గురించి చెప్పలేదు. తర్వాత ప్రత్యూషాని అందరూ పలకరించి ఎలా ఉందని కనుక్కొని ఫ్రెష్ అయ్యామని పంపించారు. అరుణ గారిని పిలిచి పిన్ని, నువ్వు ఛాయాదేవి మీద కేసు పెట్టు, ధృవ సహాయంతో ప్రత్యూషాని కిడ్నాప్ చేశారని. ప్రత్యూష మన దగ్గర ఉన్నట్టు ఎవరికీ తెలియదు అన్నాడు. సరే అన్నారు అరుణ గారు. కరుణ గారితో అమ్మ, పంతులు గారు చెప్పినట్టు వ్రతానికి అదే రోజు సాయంత్రం రిసెప్షన్కి ఏర్పాట్లు చేసేస్తాను, నీకేమన్నా అభ్యంతరం ఉందా అని అడిగాడు. లేదు నాన్న అన్నారు కరుణ గారు. రిసెప్షన్ పెట్టుకుని మళ్ళీ వాళ్ళ మీద కేసు ఎందుకు నాన్న అన్నారు అరుణ గారు. ఈ 4 రోజుల్లో వాళ్ళ పని పూర్తి చేస్తాను పిన్ని, నువ్వు భయపడకు అని చెప్పాడు నిఖిలేష్. సురేష్ కుమార్ ఇంట్లో చిట్టి కిడ్నాప్, ఆ తర్వాత జరిగిందంతా తండ్రికి చెప్పి ఏడ్చేసింది మనీష. అంతా విన్న సురేష్ కుమార్ కోపం వచ్చి నీరజ్ని కొట్టాడు. నా కూతురు జీవితమే నాశనం చేస్తావని. ఊరుకో మామ, జీవితాలు నాశనం చేయడం గురించి నువ్వు చెప్పకూడదు. ఇంకా నయం, వరుసకు మరదలు కాబట్టి అనుభవించక చంపకుండా వదిలేశాను. అదే ఇంకా ఎవరైనా ఇంటేనా ఇలా పంచాయతీలు పెట్టే అవసరం లేకుండా ఊపిరి ఆపేసేవాణ్ణి అన్నాడు. అంటే ఏంట్రా, నా కూతుర్ని చంపేస్తావా అంటున్నావా అన్నాడు సురేష్ కుమార్. నేనన్నా అనలేదు మామా, మిగిలిన వాళ్ళ విషయంలో ఏం చేశానో చెప్తున్నా. అయినా చిన్నప్పటి నుంచి పెంచావనే కారణంతో చెప్తున్నా. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా, నువ్వేం బాధపడకు అన్నాడు నీరజ్. సురేష్ కుమార్ కొట్టడం వల్ల పెదవి దగ్గర వచ్చిన రక్తం తుడుచుకుంటూ నీలాంటి తిరుగుబోతికి నా కూతురు నుంచి పెళ్లి చెయ్యాలా, అది జరగని పని అన్నాడు సురేష్ కుమార్. నీలాంటి వాడు ప్రసన్న అత్తని చేసుకోగా లేనిది నేను నీ కూతుర్ని చేసుకుంటే తప్పేంటి మామా? పెళ్ళాన్ని కాకుండా ఇంకో ఆడదాన్ని చూసేవాడిని తిరుగుబోతు అని అంటారు. అది ఒకరైనా ఇద్దరైనా సరే. అయినా ఇదంతా అనవసరం మామ, నీ కూతుర్నిచ్చి చేస్తావా? సరే లేదు అంటావా? చిట్టిని నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలని నాకు తెలుసు. దాన్ని తెచ్చుకొని భయపెట్టి ఇంకేదన్నా చేసో పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా నాదవుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో, నీ కూతురు పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచునేదంతా చూస్తున్న ఛాయాదేవి ఆడపిల్ల జీవితం నాశనమైందని ఆలోచించకుండా ఆస్తి ఇక తమదే అని సంబరపడిపోయింది. ఆ పెళ్ళేదో జరిపించే అన్నయ్య, ఆస్తి నా కొడుకు పేరు మీద ఉన్న పిల్లనిచ్చావనే అభిమానంతో ఇక్కడే ఉండడానికి ఒప్పుకుంటాడు. అదే పెళ్లి జరగకపోతే ఆడపిల్లని తీసుకుని బయటికెళ్ళి ఎలా బ్రతుకుతారు? అయినా ఇప్పటి వరకు నువ్వు యజమాని అయితే ఇక నుంచి నా కొడుకు అవుతాడు, అంతే కదా అని తన కూడా గదిలోకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మీరు పెత్తనం చేశారు మా మీద, ఇక నుంచి మేం చేస్తాం అన్నట్టు అనిపించింది సురేష్ కుమార్కి ఛాయాదేవి మాటలు. మనీషా మాత్రం గదిలో నుంచి బయటికి రాలేదు. సురేష్ కుమార్కి ప్రసన్న విషయంలో తను చేసింది తప్పేమో, అందుకే మనీషా జీవితం ఇలా అయిపోయిందేమో అనిపించింది ఒక్క నిమిషం. నేనేమీ తన జీవితం నాశనం చేయలేదు, పెళ్లి చేసుకున్నాను, కాకపోతే రెండో పెళ్ళంగా అంతే అనుకున్నాడు. అలా నిడకలు లేని ఆలోచనలతో అక్కడే కూర్చుండిపోయాడు. ఛాయాదేవి కొడుకు దగ్గరికెళ్ళి ఎప్పుడు తీసుకొస్తావురా చిట్టిని? ఈసారి ముహూర్తం అది ఇది అని కాకుండా కనిపించగాని తాలికట్టే,
సరేనా అంది. ఏంటి తాళి కట్టేది? అది ఎక్కడుందో ఎవరికి తెలుసు? అక్కడ ఆ నిఖిలేష్ ఇంట్లో కూడా లేదంట అన్నాడు. అదేంట్రా కిడ్నాప్ చేశామన్నారు అంది ఆశ్చర్యంగా. హా, చేయటం అయింది. ఆవిడ గారు తప్పించుకోవడం కూడా అయింది. తప్పించుకుంటే ఆ నిఖిలేష్ ఇంటికేగా వెళ్ళేది అంది. హా, అదే అనుకున్నా. అక్కడ ఒక మనిషిని సెట్ చేశా. ఇందాక వాళ్ళ నుండి మెసేజ్ వచ్చింది. ఇంట్లో అందరూ ఆ చిట్టి కిడ్నాప్ విషయం బయటికి రాకుండా మేనేజ్ చేస్తూ వెతికిస్తున్నారని. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతకాలి అన్నాడు. ఇదంతా నిఖిలేష్ ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడే జరిగింది. ఒకరికి నలుగురిని పెట్టి వాళ్ళే వెతికి తెస్తారని చెప్పి వెళ్ళిపోయింది ఛాయాదేవి. నీరజ్ కూడా అదే మంచిదని ఫోన్లో చిట్టి ఫోటో పంపించి వెతకమని రౌడీలకు చెప్పి ఫ్రెష్ అయి పడుకున్నాడు. యథావిధిగా తెల్లవారింది. ఆకాశంలో సూర్యుడితో పాటు భూమి మీద జనాలు కూడా తమ డ్యూటీ మొదలు పెట్టారు. నిఖిలేష్ ఇంట్లో రంగన్ని పిలిచి ఫంక్షన్కి ఎలా రెడీ చేయాలో గార్డెన్ అంతా అని మిగిలినవి కూడా చెప్పాడు నిఖిలేష్. ఈలోపు అరుణ, కరుణ గారు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో ఉన్నారు. తారా కూడా లేచి రెడీ అవుతుంది. కిందికి రాలేదు. ప్రత్యూష అప్పుడే వస్తుంది కిందికి. తెలుపు మీద నీలం రంగు పువ్వులు ఉన్న చీరకి నీలం ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుని చక్కగా జడ వేసుకుని చేతికి నిండుగా గాజులు, తల్లో పువ్వులు, కనుబొమ్మల పైన గొండ్రడి బొట్టు, దాని కింద కుంకుమ, పాపిటిలో సింధూరం, కళ్ళకి కాటుక, కాళ్ళకి పట్టీలు చూసి నిజంగానే చాలా అందంగా ఉన్న బ్యూటీ అనుకుని ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చటుక్కున బొగ్గ మీద ముద్దు పెట్టేశాడు. ఆ అనుకోని సంఘటనకి ముందు కంగారు పడి తర్వాత బిక్కమొహం వేసుకుని నించుంది ప్రత్యూష. తనని అలా చూసి ఇంకా ముద్దుగా ఉన్న బ్యూటీ అంటూ ఇంకో బుగ్గ మీద ముద్దు పెట్టాడు. మన పాపని చూస్తున్న బాబుగారికి చుట్టూ ఏం పట్టించుకోలేదు. కానీ పాప అలా కాదు కదా. అక్కడే నిలబడి చూస్తున్న అత్తమామలిద్దరిని చూసి ఒకలాంటి భయం, సిగ్గు వచ్చేసి ఏం మాట్లాడలేక బావా అంది తలదించుకుని. అబ్బా, ఇలా ఇంకా ముద్దొచ్చేస్తున్నావు అంటూ దగ్గరికి తీసుకునే లోపే ప్రత్యూష ఒక అడుగు వెనక్కేసింది. అదే టైంలో మేమిక్కడే ఉన్నాం అన్నారు అరుణ గారు, కరుణ గారు. అప్పుడు చుట్టూ చూసి టిఫిన్స్ టేబుల్ మీద పెట్టి అక్కడ అరుణ, కరుణ గారు ఇద్దరు ఉన్నారు. మెట్ల మీద నుంచి కిందికి రావడానికి తారా కూడా ఉంది. అలాగే కేసు విషయం మాట్లాడడానికి ధ్రువ వచ్చాడు. తన సోఫా దగ్గర నిలబడి చూస్తున్నాడు. వీళ్ళందరినీ చూసి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. అయినా అలానే చూస్తుంటే నా పెళ్ళాం నా ఇష్టం, ముద్దు పెట్టుకుంటాను లేదంటే కౌగులించుకుంటాను ఇలా అని హక్ చేసుకుని మీకేంటి ప్రాబ్లం అన్నాడు. తను అలా అరిచేసరికి అందరూ పక్కన నవ్వేశారు. ప్రత్యూష సిగ్గుతో నిఖిలేష్ గుండెల్లో తలదాచుకుంది. మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అనుకున్నారు అందరూ. ధ్రువ కూడా తారా వైపు చూసి కన్ను కొట్టాడు. సిగ్గుతో తలదించుకుని ఉండిపోయిన తార. ఇక రండి టిఫిన్ చేద్దురు అని పిలిచి ఆ పని కంప్లీట్ చేశారు. తార, ప్రత్యూష గదిలోకి వెళ్ళిపోతే అరుణ, కరుణ గారు కూడా లోపలికి వెళ్ళి ఫంక్షన్కి కావాల్సింది ఏంటో చూసుకుంటున్నారు. హాల్లో ధ్రువ, నిఖిలేష్, సురేష్ కుమార్ కేస్ వాయిదా లేకుండా వెంటనే క్లోజ్ అయ్యే విధంగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత నిఖిలేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ధ్రువ వాళ్ళ సార్తో మాట్లాడి ఛాయాదేవి మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. అలాగే సురేష్ కుమార్ మీద కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్నాడు. ఇక సురేష్ కుమార్ ఇంట్లో మనీషాకి ఇప్పుడు నిఖిలేష్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాలేదు. తన లైఫ్ ఇలా ఎందుకు అయిందని బాధపడుతోంది. తన తండ్రి వచ్చి నీరజ్ని పెళ్లి చేసుకోని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తనకు అర్థం కాకుండా ఉంది. సురేష్ కుమార్, ఛాయాదేవి, నీరజ్ ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసే పనిలో ఉన్నారు. సురేష్ కుమార్ ఏదో తినాలి అన్నట్టు తింటున్నాడు. నీరజ్ ఏమో ఇంకా రౌడీల దగ్గర నుండి ఫోన్ రాలేదని ఆలోచిస్తూ తింటున్నాడు. ఒక్క ఛాయాదేవి మాత్రం ఇక ఈ ఆస్తంతా తన చేతిలోకి వస్తుందని, తనే యజమానిని ఊహాలోకంలో తేలుతూ స్పష్టంగా తింటూ ఉంది. ఈలోపు సెక్యూరిటీ నుంచి ఫోన్ వచ్చింది, పోలీసులు వచ్చారని. ముగ్గురికి ఏం అర్థం కాలేదు. సురేష్ కుమార్ ఏమో తన కోసమే అనుకున్నాడు. నీరజ్ ఏమో చిట్టిని కిడ్నాప్ చేసినందుకు అనుకున్నాడు. ఛాయాదేవి మాత్రం ఎందుకు వచ్చారు అనుకుంది. ధ్రువ లోనకి రావటమే ఎస్కే కంపెనీస్ ఎండి సురేష్ కుమార్ ఎవరు ఇక్కడ అన్నాడు. నేనే అంటూ వచ్చాడు సురేష్ కుమార్. మీ చెల్లెలు ఛాయాదేవి గారు మీతోనే ఉంటున్నారు కదా అన్నాడు ధ్రువ. అవును, ఇదిగో ఇక్కడే ఉంది. తనతో మీకేం పని అన్నాడు సురేష్ కుమార్. అసలు ఎవరి కోసం వచ్చారో ఏమిటో అని అర్థం కాకుండా ఉంది అక్కడ వాళ్ళకి. ధ్రువ ఛాయాదేవి దగ్గరికెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు. అప్పటిదాకా ఏం జరుగుతుందో అని చూస్తున్న ఛాయాదేవి అరెస్ట్ అనేసరికి ఏంటి అంటూ గట్టిగా అరిచింది. నీరజ్ కూడా వచ్చి మా అమ్మను అరెస్ట్ చేయడం ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, వారెంట్ ఉందా అంటూ గట్టిగా అరుస్తూ అడిగాడు. వారెంట్ లేకుండా రావడానికి మేమేమన్నా రూల్స్ తెలియని వాళ్ళమా అన్నాడు ధ్రువ కూడా గట్టిగా. మీ అమ్మ మీద అరుణాదేవి గారు కేసు పెట్టారు. తన కూతుర్ని కిడ్నాప్ చేశారని, పెళ్ళైన అమ్మాయికి తన కొడుకుతో మళ్ళీ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నాడు ధ్రువ. ఛాయాదేవికి కరెంట్ లేకుండానే షాక్ కొట్టింది. అలా చూస్తూ ఉండిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.